మరి నిండు యవ్వన కాలం అండి, టీనేజ్. కానీ టీనేజ్లో అంటే 20 సంవత్సరాల లోపు 17 సంవత్సరాల్లోనే మరి కుమారుడు మహిమరాజు మరి రక్షణ పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఏదో మరి వాళ్ళ తండ్రిగా కాదు, కానీ యవ్వన కాలంలో 17 సంవత్సరాల్లోనే మరి పాప క్షమాపణ నిమిత్తమే మరి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మరి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యవ్వన కాలంలోనే ఏం చేయాలి, మనం రక్షణ పొందుకోవాలి. యేసు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. నేనేం బలవంతం చేయలేదండి, మరి ప్రార్థన చేస్తాం. ఇక్కడ చాలామంది ప్రకాష్ పాల్ గారు, ఇంకా అనేక మంది వేరొక సంఘ బిడ్డలు, మా కుటుంబ సభ్యులు, మరి వారి సంతోషం, అనేక మంది ప్రార్థన చేస్తాం. అప్పుడప్పుడు సువార్త చెప్పేవాళ్ళం, వాక్యం చెప్తుండేవాళ్ళు. ఇంకా అనేక మంది దైవజనులు చెప్పిన వాక్యం, నేను చెప్పిన వాక్యం విని తర్వాత తనకు తానే ప్రేరేపణ కలిగింది. మరి నేను బలవంతం చేయలేదు, కానీ ప్రార్థన చేస్తాం. మరి దాన్ని బట్టి ఈ రోజున 2025 అక్టోబర్ 1వ తారీఖున 10వ నెల 1వ తారీఖు బాప్తీసం తీసుకుంటాక దేవుడు మార్గం తెరిచాడు. ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటే ఏది ఉండదండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ, ఇంకా ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళు, ఇంకా మీ పిల్లలు యవనస్తులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా యవన కాలం దాటి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు రక్షణ పొందలేదండి, లేకపోతే రక్షణ చెప్తుంటే వింటలేదా అండి, ఇష్టపడలేదు, అంగీకరించట్లేదా, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది, రక్షణ పొందుకునేలాగా, రక్షణలోనికి వచ్చేలాగా, మారు మనసు వచ్చేలాగా ఇది ప్రేరేపిస్తాడు. మీ యవన బిడ్డల కోసం కూడా, మీ కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రార్థించండి. వారి రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఇక అది మారడో, ఆ పాపం విడిచిపెట్టడో, వాడు మారడం అనకండి. అతను మారకపోవచ్చు, నువ్వు మార్చలేకపోవచ్చు, కానీ మార్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మారుస్తాడు. ఆ మార్చే శక్తి యేసయ్యకు ఉంది. కానీ అనేక మంది ప్యాకనిస్ట్, వ్యభిచారులు, దొంగల్ని, అంతకంటే చెప్పాలంటే నరమాంస భాక్షకులను కూడా ఏం చేశాడండి, మార్చాడు. అనేక మంది చేసిన మిషనరీలు చేసిన ప్రార్థన ద్వారా. ప్రార్థనకు అసాధ్యమైంది లేదు, నిరుత్సాహపడకండి, ప్రార్థించండి. అర్సన్ టైలర్ గారు ఏంటంటే చాలా స్నేహితుల కోసం, బంధువుల కోసం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసేవాడు అంటండి. సంవత్సరాలు తర్వాత వాళ్ళు రక్షణలోనికి వచ్చేసేవారంట. హల్లెలూయా. అలాగే మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో చేరొచ్చు మీ అందరికీ నా వందనాలు. గట్టిగా చెప్పు. ఈరోజు నేను బాప్తిసం తీసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను ఎప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను కూడా రక్షణ కావాలని దేవుడు ఈరోజు సిద్ధపరిచి ఈరోజు రక్షణ తీసుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. నేను రక్షణ తీసుకోవాలని నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మారు మనసు కలిగి మళ్ళీ యవనొస్తుంది కనుక రక్షణ తీసుకున్న తర్వాత దేవుడిలో స్థిరంగా ఉండినట్లు, అన్ని శోధనలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా నిలబడేటట్లు దేవుడు నన్ను బలపరిచేలా మీరు అందరు నా కోసం ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆకాశాల పడజాల నుండి మహాపరిశుద్ధుడా, ఆకాశంలో నుండి పరలోకము నుండి దేవదూతలతో ఈ సమయంలో ప్రభా ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి, నీకే మహిమ కాంతండి ప్రభా. మీరు కృప చేత, విశ్వాసం చేతనే ప్రభా మీరు రక్షించబడ్డారు అన్న ప్రభా. తండ్రి మరి మేము చేసిన ప్రార్థన, వాక్యం, సువార్త కన్నా ముందే నీకు అనాది కాల ప్రణాళికలో 2025 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖుని మహిమరాజు రక్షణ కోసం మీరు సిద్ధపడుతుంది ప్రభా. ఈ రోజును బట్టి స్తోత్రాలు తండ్రి, ప్రణాళికను బట్టి స్తోత్రాలు తండ్రి, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మహిమరాజులో ప్రభా నువ్వే దేవుడు అని తండ్రి ప్రభా, నువ్వే రక్షకుడు అని, పాపల కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని, ద్వారా పాప క్షమాపణ ఉందని గ్రహించుకునే భాగ్యం చేసి, సత్యం తెలుసుకునే భాగ్యం చేసే ప్రభా, గ్రహించుకునే మనసుని ఇచ్చావు తండ్రి. స్తోత్రాలు. అంతేకాకుండా మరి పశ్చాత్తాపడి ప్రభా నీ తన పాపములన్నీ కూడా నీ ప్రభ నీ రక్తములో కడుక్కోవడానికి ప్రభా, నీ నామములో బాప్తిసం తండ్రి తీసుకోవడానికి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తాను ప్రభా. మహిమరాజు నన్ను కూడా ఇస్తున్నాను, నన్ను తీసుకుంటాం, మహిమరాజు చేతికి అప్పగించుకున్నాం ప్రభా. కానీ కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా తీసుకుంటాం వారికి, నాకు అక్కడ ఉన్న వారి అందరికీ ఆత్మీయంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, జీవనకరంగా జరిగించమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతున్నావా? యేసు ప్రభు నిజమైన దేవుడని, సృష్టికర్తని నమ్ముతున్నావా? మొత్తం సృష్టించిన దేవుడని, నేను సృష్టించిన దేవుడని. మరి యేసు ప్రభు నీ పాపముల కోసం 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తం మొత్తం శిలువలో నీ పాపముల కోసం దాచి చనిపోయాడని నమ్ముతున్నావా? మరి తిరిగి లేచడే నమ్ముతున్నావా? పునరుత్థానుడే తిరిగి లేచే నమ్ముతున్నావా?
హల్లెలూయా. ఇప్పుడు నీ పాపములని క్షమించబడుతుంది నమ్ముతున్నావా? మరి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న నీవు రక్షణ పొందుకుంటున్న నీవు జీవితకాలం అంతా కూడా మరి క్రీస్తు సాక్షిగా జీవిస్తావా? మరి ఎన్నో శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఎన్నో పాప సంబంధమైనది, లోక సంబంధమైన ఎన్నో ప్రేరేపణ కలగవచ్చు. వాటన్నిటినీ జయిస్తావా? మరి క్రీస్తుకు సాక్షి నిలబడతావా? దేవునికి స్తోత్రం. మరి ఏమన్నా బలవంతంగా ఏమన్నా ఇస్తున్నారా, లేదా నీకు నువ్వే మరి నీకు హృదయపూర్వకంగా నీకు నువ్వే తీసుకుంటున్నావా? బాప్తిసం బలవంతం ఏమీ లేదు. దేవుని స్తోత్రం. క్రీస్తుకు సాక్షి నిలబడి సంఘ కార్యక్రమాలు పాల్గొవాలి. ఎక్కడున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలి. ఇటు లోకాకాశముకి పర్యాకాశముకి పిలవకూడదు. మనం తీర్మానంతో తీసుకోవాలి. ఓకే, మహిమరాజు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏంటి పంచభూతాల సాక్షిగా అనేక మంది దైవజనులు, ఆత్మీయ సహోదరుల సాక్షిగా, కుటుంబ సభ్యుల సాక్షిగా, భూమి ఆకాశాల సాక్షి, ఏమని భూమి ఆకాశాలు పంచభూతాల సాక్షిగా మరి దేవుడు ఏర్పాటు చేసుకుని రక్షించుకుని ఆయన సేవలో వాడుకుంటున్న మరి నన్ను మరి బాప్తిసం దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పట్టుకోండి మనిషిని. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాసఖ్యమైన సంతోషం, చెప్పనాసఖ్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో తొలగిపోయే సంకటములన్నీ